రాజధానిలో కలపటానికి మీరు అంగీకరించటం లేదు అంటే ఇది ఆధిపత్య భావజాలం కాదా? మీ కుటుంబాల్లోకి ఎవరిని రానినట్టు అమరావతిలోకి ఎవరిని రానివ్వరా? అంటే అమరావతిని దోచుకునేటువంటి ప్లాన్లో భాగంగా ఇంకా వేరే ఎవడైనా వస్తాడేమోనని భయమా? ఇప్పుడు అమరావతి ఒక్కటే రాజధాని అనుకోండి, అక్కడ తెనాలి శ్రావణ్ కుమార్ని ఎమ్మెల్యేని మీకు ఊడిగం చేస్తూ ఉంటాడు కాబట్టి, మీ పార్టీ ఎమ్మెల్యే కాబట్టి తెనాలి శ్రావణ్ కుమార్ ఏం మాట్లాడినా మాట్లాడతాడు. ఇప్పుడు విజయవాడని లేకపోతే మచిలీపట్నాన్ని గుంటూరుని ఇన్వాల్వ్ చేయటం వల్ల ఈ ప్రజాప్రతినిధులందరికీ కూడా భాగస్వామ్యం ఇవ్వాల్సి వస్తుంది. అదే పాపం తెనాలి శ్రావణ్ కుమార్ వేస్తే ₹1,00,000 10 లక్షలు పడేస్తే మెదలకుండా కూర్చుంటాడు, ఏం మాట్లాడు. మీ ఎమ్మెల్యే మీ కింద ఏది చెప్పినా అది చేసేటువంటి ఎమ్మెల్యే కాబట్టి ఇబ్బంది లేదు. ఆయనతో మీకు ఇబ్బంది లేదు. మిగతా ప్రజాప్రతినిధులని రేపొద్దున ఇన్వాల్వ్ చేస్తే ఇబ్బంది పడతారేమోనని మీకున్నటువంటి బాధ. గుంటూరు, మచిలీపట్నం, విజయవాడ ప్రాంత ప్రజలు అమరావతి రాజధానిలో కలవాలో, అమరావతి రాజధాని ఒకవేళ క్యాపిటల్గా అవ్వాలి అనుకునే దానికి ఎన్డీఏ ప్రభుత్వం లేకపోతే కూటమి ప్రభుత్వం వ్యతిరేకమా అనుకూలమా? స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు చెప్పండి. అది ప్రపోజల్ జగన్మోహన్ రెడ్డి నావిగన్ పెట్టాడా లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి దాన్ని ప్రపోజ్ చేశాడనేది పక్కన పడేద్దాం. మనకి ఎవరు ప్రపోజల్ పెట్టారనేది అనవసరం. ప్రపోజల్ మంచిదా కాదా, అది రాష్ట్ర ప్రజలకు బాగుంటుందా? దాన్ని ఎందుకు మీరు వ్యతిరేకిస్తున్నారో తెలుగుదేశం పార్టీ అధికారిక మీడియా కావచ్చు, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కావచ్చు, ఎందుకు మీరు దాన్ని వ్యతిరేకిస్తున్నారు? క్యాపిటల్లో అమరావతి క్యాపిటల్లో మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ కలపటానికి, ఆ ప్రజలను కలుపుకొని వాళ్ళకు కూడా క్యాపిటల్లో మేము ఉన్నామనే భావన ఇవ్వటానికి మీకున్న ప్రాబ్లం ఏంటో రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా చెప్పమని అడుగుతున్నాను నేను. చెప్పరు. చెప్పే ఉద్దేశం మీకు లేదు. ఎందుకు లేదు అంటే అమరావతిని దోచుకునే హక్కు మీ ఒక్కడికే ఉంది. అమరావతి దోపిడీలో ఇంకా ఎవ్వరికి మీరు భాగస్వామ్యం ఇవ్వరు. నారాయణ నయా పైసా భాగస్వామ్యం ఇవ్వడు. మొత్తం నాదే, కనుచూపు మేరలో మొత్తం దోచుకునేది నేనే. పెమ్మసాని ఎవరిని రానివ్వడు. చంద్రబాబు నాయుడు అండ్ నారా లోకేష్ అండ్ ఏదైతే ఎవరి దగ్గర నుంచి అయితే డబ్బులు తీసుకొని పార్టీ ఆఫీస్ నిర్మించాడో, ఎవరి దగ్గర నుంచి అయితే ఎవ్రీ వీక్, ఎవ్రీ డే, ఎవ్రీ ఆల్టర్నేటివ్ డేస్లో స్పెషల్ ఫ్లైట్ వేసుకొని ఎవరైతే మీకు స్పెషల్ ఫ్లైట్లు అరేంజ్ చేస్తున్నారో ఇంకెవరు? ఆయన పేరేంటండి, చంద్రబాబు నాయుడు గారికి గెస్ట్ హౌస్ ఇచ్చారు, లింగమనేని దగ్గర డబ్బులు తీసుకొని పార్టీ ఆఫీస్ కట్టారు. ఆ లింగమనేనికి అమరావతి క్యాపిటల్ సిటీలో ఉన్న 1000 ఎకరాలకి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ సపోర్టు. లింగమనేని దగ్గర నుంచి గెస్ట్ హౌస్లో చంద్రబాబు నాయుడు తీసుకుంటాడు. లింగమనేని ఇచ్చినటువంటి డబ్బులతో పార్టీ ఆఫీస్ కడతారు. లింగమనేని కడుతున్నటువంటి డబ్బులు నేను మొన్న అడిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఏమైనా కడుతుందా పవన్ కళ్యాణ్ కంటే? ఏమి కట్టలేదు. మరి ఫ్లైట్ ఎవరు ఖర్చులతో తిరుగుతున్నారంటే లింగమనేని గారు మొత్తం ఎవ్రీడే ఈయనకి ఒక ఫ్లైట్ ఇచ్చేశారు. ఆయన ఎప్పుడు ఎక్కాలి అంటే ఎప్పుడు మాదాపూర్ గుర్తొస్తే అప్పుడు ఫ్లైట్ ఎక్కేసి వెళ్ళిపోవచ్చు, ఎప్పుడు అమరావతి గుర్తొస్తే అప్పుడు రావచ్చు, ఎప్పుడు అండమాన్ నికోబార్ దీవులు గుర్తొస్తే నికోబార్ దీవులు వెళ్ళొచ్చు, ఎప్పుడు ముంబై గుర్తొస్తే ఎప్పుడు ముంబై, ఎప్పుడు మహారాష్ట్ర గుర్తొస్తే అప్పుడు. ఆయనకి ఇట్లా కళ్ళు తెరవగానే ఏ ప్రదేశం గుర్తొస్తే ఆ ప్రదేశానికి ఎగిరి వెళ్ళిపోవచ్చు. బికాస్ రెడీగా ఉంటుంది ఏరోప్లేను ఆయన కోసం, లింగమనేని గారు ఇచ్చినటువంటి ఏరోప్లేను. ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు కట్టాల్సిన అవసరం ఏంది? దీనికి కాను లింగమనేని గారు చేసేటువంటి తప్పుడు పనులకి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ గాంధారీలాగా కళ్ళు ఆర్పకుండా కూర్చుంటే సరిపోతుంది, కళ్ళకి గంతలు కట్టుకొని కూర్చుంటే సరిపోతుంది. దేనికోసం సార్ మేము మీకు సపోర్ట్ చేయాలి అని అడిగా. అఫ్కోర్స్ నేను అడిగే ప్రశ్నలకు ఆయన దగ్గర సమాధానం ఉంటుందని నేనైతే అనుకోను. సో ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని వేల లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తూ రాష్ట్ర ప్రజలని మోసం చేస్తుంటే నేను అడుగుతున్న రాష్ట్ర ప్రజలని, మన బిడ్డలను అడుగుతున్నా, భావితరాలకి మనం ఇలాంటి అప్పున్నటువంటి రాష్ట్రంగా ఇస్తే, ఇలాంటి వ్యక్తులకు ఓటేస్తే, ఈ విధంగా రాష్ట్రంలో అప్పులు గొప్పగా మార్చి ఎవరు ఆస్తులు పెరుగుతున్నాయి అంటే చంద్రబాబు నాయుడు ఆస్తులు పెరుగుతున్నాయి, నారా భువనేశ్వరి గారి ఆస్తులు పెరుగుతున్నాయి, నారా లోకేష్ గారు ఆస్తులు పెరుగుతున్నాయి, నారా దేవాంశ్ గారు ఆస్తులు పెరుగుతున్నాయి. వీళ్ళ ఆస్తులు పెరుగుతున్నాయి తప్ప పేదవాడి ఆస్తి ₹1 పెరగకపోగా పేదవాడి బతుకు ఇంకా చిత్రం అయిపోతుంది. దీనికోసం ఓట్లేయాలా మనం?
దీనికోసం ఓట్లేయాలా? దీనికోసం అధికారం ఇవ్వాలా? దీనికోసం రాష్ట్రంలో 164 సీట్లు ఇవ్వాలా? దేనికోసం ఇవ్వాలి?